ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైసీపీలో ఉన్న ఆ 5గురు కౌరవులను ఓడించి తీరాలి అని టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగానే ఆ 5గురు కౌరవులకి టీడీపీ ఒక స్కెచ్ రెడీ చేసింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ 5గురు అభ్యర్థులు ఎవరు, వారిని కౌరవులతో ఎందుకు పోల్చారు, వారిని ఓడించాలని టీడీపీ ఎందుకు భావిస్తోంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా అనాలో ఉమ్మడి కృష్ణా జిల్లా అనాలో అర్థం కావట్లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైసీపీలో ఉన్నటువంటి ఆ 5గురు కౌరవులను ఎట్టి పరిస్థితుల్లో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడించి తీరాలని టీడీపీ భావిస్తుందని, ఆ రకంగానే పావులు కదుపుతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ 5గురు అభ్యర్థులు ఎవరు, వారిని కౌరవులుగా ఎందుకు పోలుస్తున్నారు, వారిని ఓడించాలని ఎందుకు ప్లాన్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు మేడం? అసలు ముందు ఈ జిల్లాల గోల ఏంటో తేలాలండి. చిరాకేస్తుంది. ఎన్టీఆర్ పుట్టిందేమో గుడివాడ దగ్గర, ఆ గుడివాడకేమో కృష్ణా జిల్లా, గుడివాడే అటువైపు. ఇటు పశ్చిమ కృష్ణ ఏదైతే ఉందో ఆ ఏరియాకేమో ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు. అది అసలు ఎవరికంటే తుడుపులు తొడవటం అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అందామంటే ఆ పంచ కౌరవుల్లో అంటే ఆ నియోజకవర్గాల వాళ్ళు కూడా వస్తారేమో అని నేను అందుకే అది లేనిపోని గందరగోళం చేశారు. అసలు కృష్ణా జిల్లాకి పేరు మార్చదలుచుకుంటే వెస్ట్ కృష్ణ అని అట్లాగే అట్టిపెట్టేసి ఈ గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లా చేసి ఉంటే బాగుండేది. మనదంతా ముక్కేటంటే చుట్టు తిప్పి చూపించే రకాలు కదా. పైగా ఈ జిల్లాల్ని పునర్విభజించటం అనేది బాబాయ్ దగ్గర నుంచి నేర్చుకోండి అబ్బాయి. ఓకే ఓకే ఇక్కడ కేసీఆర్ చేశాడు కాబట్టి ఇక్కడ ఈయన చేయాల్సిందే అని వంతుకు గంతేసే రకం కదా చేశాడు. ఇది పెద్ద తలకాయ నొప్పి. సరే, అది ఎట్లన్నా జావనివ్వండి. ఇప్పుడు ఈ 5గురు సంగతి ఏంటంటే, ఈ 5గురు మహానుభావులు అని ఎందుకన్నానంటే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు, తిండి పెట్టిన చేతిని కొరికేవాళ్ళు, పాలు పోసిన మనిషిని కరిసేవాళ్ళు. ఇలాంటి బ్యాచ్ ఇది ఒక బ్లేడ్ బ్యాచ్. ఈ 5గురు ఈ బ్లేడ్ మన ఒకసారి రాజకీయాల్లో మనం కూడా మన స్థాయిలు మర్చిపోయి కొంచెం మనం కూడా ఏదో అయిపోతామేమో. ఏదేమైనా అది బ్లేడ్ బ్యాచే. ఓకే. కేసినేని నానికి, దేవినేని అవినాష్కి, వల్లభనేని వంశీకి, కొడాలి నానికి, ఈ నలుగురికి కూడా తెలుగుదేశం పార్టీయే రాజకీయాల్లో ఓనమాలు నేర్పింది. మీరు అవునన్నా కాదన్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఈ నలుగురు వీళ్ళకు ఒక అడ్రస్ వచ్చింది రాజకీయాల్లో అంటే అది తెలుగుదేశం వల్లే. సరే, అడ్రస్ వచ్చింది, ఏబిసిడీలు నేర్చుకున్నారని మీరు మిమ్మల్ని అట్లేం ఆపలా. మీకు ప్రమోషన్లు ఇచ్చారు, పైదాకా పంపించేశారు. ప్రజలకు ఏం చేశారో నాకైతే తెలియదు, కానీ మీరైతే బాగానే చేసుకున్నారు. సెటిల్మెంట్లు చేసుకున్నారు, రకరకాలు చేసుకున్నారు. ఎన్ని వేషాలు వేయొచ్చు అన్ని వేషాలు వేశారు ఈ నలుగురు. వేసిన తర్వాత ఇప్పుడు పచ్చని చెట్టు మీదకి కాకులు వాళ్తాయి అన్నట్లుగా వైఎస్ఆర్ పార్టీకి ఏదో చాలా బ్రహ్మాండం బద్దలైపోతుంది. అదేదో ఒక 100 ఏళ్ళు ఉండే పార్టీ. ఆ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి మరి సమర్థుడు కదా. తండ్రి అధికారంలో ఉంటేనే అంత సంపాదించాడు అంటే, తను అధికారంలోకి వస్తే ఇంకెంత సంపాదిస్తాడో, మనందరికి ఎంత పంచిపెట్టేస్తాడో, ఇలా విరజిమ్మేస్తాడు అనుకున్నారు వీళ్ళందరూ. వెళ్ళి చేరితే అక్కడ కప్పు కాఫీ కూడా ఎవరైనా అర్థమైంది. కాకపోతే మీకు సత్తా ఉన్నంత మీరు చేసుకోండి. మీకు అదేదో ఒక సామెత ఉంది, డబ్బులు కావాలి అంటే ఒకరోజు మొత్తంలో నువ్వెన్ని డబ్బులు
మోసుకోగలవు, అన్ని డబ్బులు మోసుకుంటారా అన్నారంట. కానీ అంతసేపు నువ్వు తిండి తినకూడదు, మంచినీళ్ళు తాగకూడదు, బాత్రూమ్కి వెళ్ళకూడదు అన్నారంట. డబ్బులు అయితే మూట కట్టాడు కానీ చచ్చాడు. ఎందుకంటే ఇవన్నీ లేకుండా మనిషి ఎన్నెన్ని మోయగలడు. ఎన్నెన్ని మోయగలడు. అట్లాగే వీళ్ళకి ఏం చెప్పాడంటే వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాడు, బిగ్ బాస్ టాస్క్. మీ ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేసుకోండి, నేను అసలు అడ్డు చెప్పను, మీ ఇష్టం వచ్చినట్లు చేసి న్యాయంగా ధర్మంగా బద్ధంగా, ధర్మబద్ధం గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోవాలి. మీ తాహత ఎంతో మీరే తీసుకుని మిగతాదంతా నాకు ఇచ్చేయండి. ఎక్కువ తీసుకున్నారో చచ్చారే అని చెప్పి వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాడు. విచ్చలవిడిగా సంపాదించుకున్నారు, విచ్చలవిడిగా ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చారు, గురుదక్షిణ సమర్పించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి వీళ్ళకి మరి మీకు నచ్చినట్టు చేసుకోండి, మీకు నచ్చినట్టు ఉండండి, మీరు కాసినోళ్ళు పెట్టుకుంటారో లేకపోతే ప్రైవేట్ పంచాయతీలు చేస్తారో లేకపోతే ఏం చేస్తారో నాకు సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు కదా. కానీ ఓ చిన్న మెలికి పెట్టాడు, మీ నోట్లోంచి ఎప్పుడైనా సరే నన్ను పొగడకపోయినా పర్వాలా, చంద్రబాబుని తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, వాళ్ళిద్దరినీ తిట్టాలి, పనిలో పనిగా సందర్భం దొరికితే కనుక వాళ్ళ ఆవిడ్ని కూడా తిట్టాలి, ఇంకా సందర్భం కుదిరితే వాళ్ళ కోడలను కూడా తిట్టాలి. ఇది మీకు ఇచ్చే బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు కింద స్టార్ పెట్టి షరతులు వర్తిస్తాయి అంటారు కదా, ఇది షరతులు వర్తించే మాట. ఇది తిట్టాలి. ఓకే, మీరు సంపాదించుకుంటారు కదా, సంపాదించుకోండి, కానీ నేను చెప్పినప్పుడు చెప్పినట్టు. మళ్ళీ మీరు సొంత తిట్లు తిట్టకూడదు సుమా. తాడేపల్లి నుంచి మీకు స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్ట్ ప్రకారం చదవాలి. సొంత పైత్యం చేశారా మర్యాదగా ఉండదు. ఇలాంటి వార్నింగ్లే వస్తాయి వీళ్ళకి. ఈ నలుగురికి ఆ వార్నింగ్లు వచ్చినాయి. అందుకే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడిని తిట్టటమేనా, అతని బాడీ లాంగ్వేజ్ని తిట్టటమేనా, అతని వయసుని తిట్టటమేనా, అతనికి ఉన్న శారీరక వైకల్యాలను తిట్టడమేనా. అసలు ఒక మనిషిని అతని శారీరకమైన అవకరాల గురించి మాట్లాడటం అనేది నీచాతి నీచమైన విషయం. ఒక కాళ్ళు లేని మనిషి ఉంటాడు, కాళ్ళు లేని మనిషిని కుంటివాడు అని అనకూడదు, కళ్ళు లేని వాళ్ళని గుడ్డివాళ్ళు అనకూడదు, మాట వినపడిన వాళ్ళని చెవుడు వాళ్ళు అనకూడదు. అలాగే మనకి ఏదైనా అనారోగ్యం వల్ల మనకి ఏదైనా మచ్చలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే శరీర రంగును గురించి కూడా మాట్లాడకూడదు. ఇవన్నీ ఏంటంటే మర్యాదస్తులకు ఉండాల్సిన లక్షణాలు, మనుషులకు ఉండాల్సిన లక్షణాలు. ఆ లక్షణాలు మీకుంటే కుదరదని చెప్తాడు చంద్రబాబు నాయుడు. బొల్లి మచ్చల గురించి మాట్లాడడం. ఇప్పుడు ఆయన పరిపాలన చేసే రోజున 35,000 ఎకరాల భూమిని సేకరించాడు కదా. ఆ రోజు బొల్లి మచ్చలు ఎప్పుడన్నా టాపిక్ అయ్యాయా? హుదుహుద్ తుఫాన్ వచ్చింది, రోజున్నరలో పరిస్థితులు చక్కబెట్టాడు కదా, అక్కడే బస్సులో ఉన్నాడు కదా, అప్పుడు బొల్లి మచ్చలు ఏమన్నా అడ్డొచ్చాయా? పోలవరం సోమవారం అని చెప్పి పెట్టాడు కదా, పెట్టి పోలవరం గురించి పనిచేశాడు కదా, అప్పుడు ఏమైనా బొల్లి మచ్చలు అడ్డొచ్చాయా? మరి ఇంకా ఆంధ్రాలో ఏమైనా మంచి పనులు, కియా వచ్చింది, కియాకి ఏమన్నా మచ్చలు అడ్డొచ్చాయా? ఇది ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ సంగతి పక్కన పెట్టండి. మరి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ అభివృద్ధికి కావచ్చు, ఐటీ అభివృద్ధికి విస్తరణకు కావచ్చు, మరి చంద్రబాబు నాయుడికి మచ్చలు అడ్డు రాలేదేంటి? మరి మీ నాయకుడికి ఏం మచ్చలు ఉన్నాయని ఎవరిని కలవడం? ఒక ప్రపంచ నాయకుడిని కలిసినట్టుందా ఈ 5 ఏళ్లలో? ఉంటే చెప్పండి. మరి అలాంటి మీ నాయకుడు అతని మచ్చల గురించి మాట్లాడమంటే మాట్లాడతారు, అతని వయసు గురించి మాట్లాడమంటే మాట్లాడతారు, వాళ్ళ అబ్బాయి పప్పని మాట్లాడతారు, ఇంకోటి మాట్లాడతారు. భువనేశ్వరి గారి గురించి నీచమైన మాటలు ఈ స్థాయికి మీరు దిగజారిపోయారు మీరు. అందుకే మిమ్మల్ని కౌరవులు అనింది అందుకు. ఇక్కడ మీరు నలుగురు పేర్లు చెప్పారు, చెప్తా. అసలు హీరో వేరే ఉన్నాడు, చెప్తా. ఆయనకి ఫైనల్ టచ్. వీళ్ళని కౌరవులతో ఎందుకు పోల్చారు అంటే, ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది, చేసింది ఎవరు?
చేసింది ఎవరండి? కౌరవులే కదా. ఉమ్. మరి సాక్షాత్తు భువనేశ్వరికి ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడిన వాడిని కౌరవులు అనాలా, ఏమనాలి? ఉమ్. కౌరవులేగా అనాలి. నోరు పట్టని మాటలు మాట్లాడుతుంది కదా కొడాలి నాని. ఉమ్. కౌరవులు కాక ఏమవుతాడు? మరి అసలు వాళ్ళ నాన్నకి రాజకీయ భిక్ష, వాళ్ళ నాన్న ఒక పెద్ద రవిడి, ఉమ్. దేవినేని నెహ్రూ. ఆ రవిడిని రూపాంతరం చెందించి ఒక రాజకీయ నాయకుడిగా నిలబెట్టి ఎమ్మెల్యేని చేసింది, మంత్రిని చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ ఇంట్లో పుట్టడం వల్ల అవినాష్ అనే వ్యక్తికి ఇవాళ అతను ఒక పౌరుడిగా నడి రోడ్లో నిలబడి ఉన్నాడు. ఉమ్. అవన్నీ కూడా మర్చిపోయారు. అందుకే వీళ్ళందరూ తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళు, ఈ తిన్నింటికి కన్న వేసిన వాళ్ళు అనింది. అందుకే వీళ్ళందరూ ఇది ఒక దొంగల మూట అనమాట. అందుకే బ్లేడ్ బ్యాచ్ అన్నా నేను. సరే, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని కౌరవులు. సరే, వీళ్ళందరి మీద గట్టి క్యాండిడేట్లను పెట్టి ఏమైనా సరే ఈ నలుగురిని ఓడించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక పథక రచన చేసుకుంది. ఒక ఎన్నికల వ్యూహంలోకి వెళ్తుంది. అది తప్పేం కాదు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి, వీళ్ళ వ్యూహాలు వీళ్ళకుంటాయి. అయితే ప్రముఖంగా చెప్పుకోవాల్సిన 5వ వ్యక్తి ఇకపోతే జోగి రమేష్. ఈ జోగి రమేష్ అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గం. నేను బీసీ సామాజిక వర్గం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఇవాళ ప్రజెంట్ విజయవాడలో అట్టుడికిపోతున్న వడ్డెర సమస్య, వడ్డెర కాలనీ, వడ్డెర బస్తీ వాళ్ళని అన్యాయంగా కేసు పెట్టి ఇరికిచ్చి మైనర్లను కూడా చూడకోకుండా వాళ్ళ మీద ఒక ఉక్కుపాదం మోపుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. తన గులకరాయి నాటకానికి వాళ్ళని బలిపశువులను చేశాడు కదా. ఆ వడ్డెర్లు బీసీ సామాజిక వర్గం. ఇతను కూడా బీసీ సామాజిక వర్గం. అతను కులంతో మనకు సంబంధం లేదు, అతను బీసీ. అయితే అతను ఈవేళ ఇంత జరుగుతుంటే నోరెత్తకపోగా ఎక్కడ దొరికితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, సమయం దొరికినా దొరకకపోయినా దొరికించుకుని అధినాయకుడి దృష్టిలో పడాలి అనే ఒక ఉద్దేశంతో ఒక బానిస కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు ఈ జోగి రమేష్. ఈ జోగి రమేష్ ఎంతటి అవినీతికి పాల్పడుతున్నాడంటే, కాంట్రాక్టర్లకి బిల్లులు రాక గిల్ల కొట్టుకుంటాను ఆంధ్రప్రదేశ్లో. చాలామంది ప్రజలు, చాలామంది కాంట్రాక్టర్లు ఇవాళ గవర్నమెంట్ పనులు చేసి డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళకున్న ఆస్తులు తాకట్టు పెట్టి మరీ కాంట్రాక్ట్ పనులకు తెచ్చిన అప్పులు కట్టుకుంటున్నారు. అన్ని కష్టాల్లో ఉంటే అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి దగ్గరకు వచ్చి ఏమయ్యా కొంచెం సాయం చేసి పెట్టు అంటే, తన సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు, తన నియోజకవర్గం వాళ్ళు కావచ్చు, తనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, చేయడు. న్యాయంగా చేయించాల్సిన పనే చేయడు. మరి ఇంకొంతమంది అంటారు కమిషన్లు అడుగుతున్నాడు అంటారు. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ఏది ఏమైనా సరే, ఇంత చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి కానీ, తెలుగుదేశం పార్టీ గురించి కానీ అతను ఆ విధంగా మాట్లాడడం అనేది వీళ్ళ ఒక రకంగా చూస్తే వాళ్ళందరికంటే చిన్నోడు. చంద్రబాబు నాయుడు కంటే ఎంత చిన్నోడండి. ఎందుకు మాట్లాడతాడు అట్లా? ఎందుకు మాట్లాడాలి? మాట్లాడుతుంటే అసలు అధినాయకులు ఏం చేస్తున్నారు? ఇలా మాట్లాడకూడదని చెప్పొచ్చు కదా. కానీ ఏం చేస్తున్నారు అంటే, ఈ మొత్తం మనం మాట్లాడుకున్న దాంట్లో అతను ఒక ఉగ్రవాద సంస్థని నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మాట 30 years ఇండస్ట్రీ పృథ్వీ చెప్తే మనం ఏమో అనుకున్నాం. కానీ అక్కడ జరుగుతున్నదే అది. ఆ ఉగ్రవాద సంస్థ వాళ్ళని మానవ బాంబుల కంటే హీనంగా తయారు చేసి పంపిస్తుంది బయటికి. వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది రాజకీయాలు నిత్యం ప్రజలు చూస్తూ ఉంటారు. మనకు ఒక విలువ ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు పోవచ్చు, రాజకీయాల్లో ఉండాలి అంటే మనకంటూ ఒక వ్యక్తిగత విలువలు పెంచుకోవాలి అనే జ్ఞానంలో లేకుండా వీళ్ళు ఈ విధంగా తయారయ్యారు. అందుకే వీళ్ళందరి మీద ఏ మాటకు ఆ మాట
ఓడించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. పైగా ఇంకొకటి ఏంటి అంటే జరుగుతున్నది, ఈ 5గురికి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలోనూ వీళ్ళకి సరిపడా క్యాండిడేట్లను కూడా రెడీ చేసి పెట్టారు. ఈ జోగి రమేష్కి మరి అధినాయకుడికి అంతా పాణాసారాలు పడి కాళ్ళు పట్టుకుని ఆ ఆఖరికి కాళ్ళు నాకడానికైనా సిద్ధమైపోయిన జోగి రమేష్కి పెడన నుంచి పెనంలూరుకి మార్చాడు. ఏమాత్రం గెలుస్తాడో చూడాలి. అంటే ఇప్పుడు ఈ మధ్య జంబ్లింగ్ చేశాడు కదా, జంబ్లింగ్లో భాగంగా అటు నుంచి ఇటు వచ్చి పడ్డాడు. ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా ప్రజలు కూడా ఈ 5 ఏళ్ల నుంచి వీళ్ళందరి వ్యవహార శైలి గమనిస్తున్నారు, సరళిని చూస్తూనే ఉన్నారు. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో, ఇప్పుడు రాజకీయ పార్టీలు అనుకున్నంత మాత్రాన, వ్యూహాలు చేసినంత మాత్రాన, ప్రణాళికలు రచించినంత మాత్రాన అవ్వాలని లేదు కదా. అక్కడ అంతిమంగా ప్రజలు కదా గెలిపించుకోవాల్సింది, ప్రజలు కదా వీళ్ళని తిరస్కరించాల్సింది. అది చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.